జ్యోతమ్మ కువైట్ నుంచి వచ్చారు. దేవుని నామమునకు వందనాలండి. స్వామి ఇచ్చిన అన్నయ్య గారికి, మా ఆత్మీయ తండ్రి గారికి మా హృదయపూర్వక వందనాలు. నేను కువైట్లో పనిచేస్తున్నానండి. గత 4 సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు మళ్ళీ నేను జనవరి 1వ తారీఖునే మన దేశం వచ్చాను. నేను అక్కడ ఉండగానే నేను ఎంతగానో బాధపడ్డండి. నా అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ నాకెవరో కూడా ఇంత ఓదార్పు దయచేయరు. నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను ఇప్పటికి వచ్చినా కానీ నా అన్నదమ్ములు, నా తల్లిదండ్రులు చనిపోయారు. నా అన్నదమ్ములు కూడా నువ్వు ఎలా ఉన్నావని కూడా అడగలేదు. కానీ అయ్యగారు మేము వచ్చే ముందు కూడా మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు మీ ఆనందంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోయినా కానీ మీ దుఃఖంలో మీ అన్నయ్యను ఉన్నానమ్మా, నేను నా దగ్గరికి రండి అని అయ్యగారు చెప్పారండి. అక్కడ ఉండగానే నా బిడ్డకు కూడా, నా కూతురు పేరు జీవనలత, ఆ అమ్మాయి కూడా మెడకాడ వాపు కింద వచ్చేటప్పుడు కూడా నేను ఇక్కడ దైవజనులు మన సిస్టర్ ఇక్కడ మన వాలంటీర్స్కి ఫోన్ చేసి రాత్రి కాడ ఫోన్ చేసినప్పుడు నన్ను ఎంతగానో ఆదరపరిచి నీ కూతురికి ఏం కాదమ్మా, నువ్వు భయపడొద్దు అని ప్రార్థన చేసినప్పుడు, మరి అలాగే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా ఆ గడ్డ అక్కడ స్టాప్ అయిపోయి నా కూతురికి ఏమీ కాకుండా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. నేను అప్పుడే చెప్పాను, నేను సచివ కుటుంబానికి వచ్చి నాకు బిడ్డలని ఇద్దరిని తీసుకుని వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అన్న ఎదురుగుండని. కానీ మమ్మల్ని ఇంతగా బలపరిచి నా కూడా 10 మంది మేము కోయిట్లో ఒకే ఇంట్లో పనిచేస్తాం మన ఇండియా వాళ్ళు అందరం కూడా ఈ వాక్యం రాకపోతే ఎంతో తల్లడిల్లిపోతాం. ఎవరికన్నా వచ్చిందా ప్రార్థన, నీ ప్రార్థన వచ్చిందా లేదని. కానీ మాకు ఇంత భాగ్యాన్ని దయచేసినందుకు దేవాతి దేవునికి, అలాగే మా కోసం, మా విదేశాల్లో ఉన్న అందరి కోసం కూడా దేవుడు ఒక అన్నయ్యని ఏర్పరిచారు. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మరి వారికి, వారి కుటుంబానికి, ఇక్కడున్న సంఘస్థులందరికీ కూడా దేవుని పేరట వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించినగాక. అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలండి. నా హృదయపూర్వక వందనాలండి. సంఘ బిడ్డలందరికీ నా వందనాలండి. నేనండి మస్కట్లో చేస్తున్నానండి 4 సంవత్సరాల నుంచి అండి. అయ్యగారు కుటుంబం వాక్యం వింటున్నానండి 6 నెలల నుంచి అండి. మా తమ్ముడండి 10 నెలల ఖత్తర్కి వెళ్ళాడండి. ఆ బిడ్డ లైసెన్స్ కోసం సిస్టర్కి ఫోన్ చేసి ఫోన్లో ప్రార్థన చేయమని చెప్పానండి. మంచిగా వచ్చినాయండి. ట్రైనింగ్కి వెళ్ళారండి. లైసెన్స్ మంచిగా రావాలని నేను అయ్యగారి మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. లైసెన్స్ మంచిగా వచ్చిందండి. ఏం పేరు తల్లి? మహిమరత్నం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మస్కట్ నుంచి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నాకే సమయం ఇచ్చిన అయ్యగారికి, నా బ్రదర్ గారికి వందనాలు. సంఘ బిడ్డలందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి మస్కట్లో దేశంలో అయితే నాకు ఈ సచివాక కుటుంబం అంటే నాకు తెలీదు. లక్ష్మక్క వారు ఒక ఆవిడ మాకు పరిచయం చేశారు. ఆవిడని నేను 2 సంవత్సరాలు 3 నెలల నుంచి వింటున్నానండి ఆ వాక్యాన్ని. మరి మా మేడం అయితే చాలా టార్చర్ పెట్టిందండి 6 నెలలు. ఏ మాదిరి అంటే ఒక్క మాదిరిగా కాదు, వాళ్ళ ప్రాణాలతో మళ్ళీ నేను తిరిగి వస్తానని కానీ, నేను సంఘంలో ఉంటానని కానీ, నా కుటుంబంలో కలుస్తానని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. అలాంటి ఆవిడ నాకు ధైర్యపరిచి సచివ కుటుంబం ప్రార్థన నమ్మని నువ్వు బలపడతావు నీ మేడం నేను చేయదు, మరి తిరిగి నీవు సచివ కుటుంబం సాక్ష్యం చెప్పుదు కానీ అని నన్ను ధైర్యపరిచింది ఆవిడ. మరి ఆ ప్రార్థనలు ఆవిడ పంపించేదాన్ని మా ఆయన గారికి నాకు కూడా. మరి ఆ ప్రార్థనలు విని మేము ఎంతో ధైర్యపడ్డాము, బలపడ్డామని నా కుటుంబంలో శాంతి సమాధానం కలిగింది. సిల్లే వర్జిన్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? దుబాయ్ నుంచి. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. అయ్యగారికి నా వందనాలు. 1 సంవత్సరం అయిందండి ఈ సచివ కుటుంబంలో మరి వాక్యం వింటున్నాను సంవత్సరం నుంచి. మరి చాలా సత్యమైన వాక్యము, ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, ఉదయకాల ప్రార్థన, వాక్యము. మరి ఏదన్నా కొంచెం నీరసం వచ్చినప్పుడు మరి ఆ ప్రార్థన పెట్టుకునేటప్పటికి మరి ఆ నీరసం తగ్గిపోయేది. దేవునికి స్తోత్రము. మరి అయ్యగారు ఎంతో మరి అందరి కొరకు భారం కలిగి మరి ప్రార్థన చేయుచున్నారు. మరి అలాగే వాక్యం అందించున్నారు. ఆ వాక్యం ద్వారా అనేక మంది బిడలు రక్షింపబడాలని మరి నా ప్రార్థన. అయ్యగారికి నా వందనాలు. కువైట్ నుంచి. అందరికీ వందనాలండి. సంఘానికి, సంఘ బిడ్డలకి, అయ్యగారు బిడ్డలకి, భార్యకి అందరికీ వందనాలండి. నేను మరి సంవత్సరం బట్టి అయ్యగారు వాక్యం అంటున్నానండి. నేను వాక్యం అంటే నాకు తెలియదండి అసలు. మరి ఒక్కరిదాన్నే ఉండేదానండి. మరి తండ్రి నాకు ఎవ్వరూ లేరు తండ్రి, మీరే నాకు తోడై నీడై ఉండాలని నేను ప్రార్థించుకుంటూ ఉండేదానండి. నాకు ఎవరి ప్రార్థన కూడా రాలేదండి. నేను ఫోన్ కూడా కొనుక్కోలేదండి. అప్పుడు నేను నెట్ ఫోన్ కొనుక్కున్నానండి. కొనుక్కుంటే ఒక ఆవిడ నాకు మెసేజ్ పంపించిందండి. పంపించితే
అయ్యగారు నెంబర్ పంపించారండి. ఆ నెంబర్ ఫీడ్ చేసుకొని నేను రోజుగా వాక్యం వినేదానండి, రాత్రుళ్ళు పొగల్లో. ఇంక దేవుడు నాకు ఎంతో ధైర్యము శక్తి ఇచ్చారండి. అయ్యగారు సాక్ష్యం మెసేజ్లు అయ్యి విన్నానండి. నేను వినేసాక మళ్ళీ నేను వచ్చేద్దామని ప్రయాణం అయితే నన్ను మరి ప్రార్థన చేస్తున్నారండి. నా బిడ్డల్ని, నా భర్తని, మరి నా బిడ్డలకు కూడా మరి మేలు జరగాలని. సత్యవతి ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అమ్మా ఖత్తర్ నుంచి. దేవుని నామ స్తోత్రములు అండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా దైవజనులు మైలరాజు గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి అలాగే నేను 3 సంవత్సరాలు అయిందండి ఖత్తర్ దేశంలో ఉండి. అంతకుముందు నాకు ఈ సత్యవాక్య కూటమి వాక్యము అంటే నాకు పరిచయం లేదండి. మరి వేరే ఒకరు పంపించినప్పుడు అండి, మరి ప్రత్యేకంగా ఒకరోజు పంపించేవారండి, ఒకరోజు పంపించేవారు కాదండి. వాక్యం విన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషం, ఆనందము, ఎంతో బలహీనంగా ఉన్నా ఎంతో బలపడి వాక్యము ఎంత చేయలేని పని అయినా దేవుడు శక్తి బలాన్ని ఇచ్చి ఎంతగానో నడిపించుకున్నాడండి నన్ను. మరి అలాగే నేరుగా నేను వాక్యం అది నెంబర్కి ఫోన్ చేసండి, మరి వారంటీ సిస్టర్ గారు తీశారండి. మరి ఈ నెంబర్కి మాకు ప్రతిరోజు వాక్యం కావాలన్నప్పుడు అండి వెంటనే పంపించారండి. మరి ప్రతి రోజు మేము 5 నెలల నుంచి దేవుడి వాక్యమని ఎంతగానో బలపడి ఉన్నామండి. ఎంత బలహీనమైన దేవుడి వాక్యమందు మరి ఎంతగా బలము శక్తిని పొందుకునండి ఇది కలిగి ఉన్నామండి. ఇక్కడ పని అంటే విస్తారమైన పని అండి. అయ్యగారు ఎప్పుడు చెప్తారు, ఎంతో కష్టపడుతున్నారు, బిడ్డలో ఎంతో ప్రయాసపడుతున్నారు. మెర్సీ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కువైట్ నుంచి. సమయం ఇచ్చిన మీకు అందరికీ వందనాలండి. మీరు ప్రార్థన చేసిన వల్ల అన్నీ నాకు మేలే జరిగినాయండి. నాకు 2 తీసుకురావాలనుకున్నాను, వాళ్ళిద్దరు కూడా కోర్టులో ఉన్నారండి. 75,000 బ్యాంకులో ఇవి అకౌంట్లో పడలేదండి. దేవుడి దగ్గర మీరు ప్రార్థన చేసిన వల్ల పడ్డాయండి. దేవుడికి వందనాలండి. దేవునికి స్తోత్రం. సంజయ్ ఖత్తర్ దేశం నుంచి వచ్చారు. దేవుడి నామాన్ని కొందనాలండి. కూడి వచ్చిన విశ్వాసులందరికీ, మరి అయ్యగారికి, సిస్టర్లందరికీ చాలా వందనాలండి. ప్రేమ అంటే సత్యవాక్కు కుటుంబం అండి. ఈ ప్రేమను పొంది మా కుటుంబంలో మేము ఎలాగుండాలో చాలా నేర్చుకున్నామండి. ఆదరణ అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో నా కుటుంబంలో సభ్యులు కూడా నన్ను ఎంతగా ప్రేమించరండి. సత్యవాక్య కుటుంబంలో ఉన్న ప్రేమను నేను పొందుకొని నా కుటుంబానికి కూడా పంచుతున్నానండి. మరి అలాగే మేము పని చేస్తున్న మా గృహాల్లో చేసే బిడ్డలందరితో కూడా సత్యవాక్కు ప్రేమను పంచుకుంటున్నామండి. అలాగే మా చెల్లికి యాక్సిడెంట్ అయ్యి మరి తలంతా బద్దలేసిపోయిందండి, గుండు చేశారు. ఆ పురుణ్ణి ఫోటోలు తీసి నాకు పెట్టినప్పుడు నేనైతే స్థిమితంలో లేనండి, బీపీ డౌన్ అయిపోయి షుగర్ వచ్చేసింది. ఆ ఫోటో అయ్యగారికి పెట్టి ప్రార్థన చేయమనగా అయ్యగారు ప్రార్థన చేయగా చనిపోతుందన్న బిడ్డ బతికిందండి. ఆ కుటుంబం అంతా రక్షణ పొందారండి. ఇప్పుడు చాలా విశ్వాసంగా ఉంటున్నారండి. ఈ కార్యం అంతా మన అయ్యగారు ప్రార్థన ద్వారా జరిగిందండి. సాక్ష్యం పంచుకుంటున్నామండి. అయ్యగారు పెట్టడానికి సాక్ష్యాలు వేల కొలది వస్తాయి. వలన అయ్యగారు కొన్ని సాక్ష్యాలు పెట్టలేకపోతున్నారండి. ఎన్నో అద్భుత సాక్ష్యాలు మాకు దేవుడు అనుగ్రహించిన దైవజనులకి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేమండి. మా కొరకు శ్రమనక భారమనక ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు మా కాళ్ళ మీద ఉండి ఎన్నో ప్రార్థనలు 40 రోజులు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు మా జీవితాల్లో మేము పొందుకున్నామండి. ప్రార్థన లేకపోతే మాకు ఆ రోజంతా నీరసం వచ్చేస్తుందండి. మా వాట్సాప్ ఏదైనా ప్రాబ్లం అయ్యి ప్రార్థన రాకపోతే ఆ రోజు అసలు మాకు పని చేసినట్టు ఉండదండి. భోజనం కూడా మాకు తినబుద్ధి అవదండి. ఇంత ప్రేమను మాకు దయచేసిన ఆత్మీయ తండ్రి గారికి మేము ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. కుమార్ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కువైట్ దేశం నుంచి. దేవాతి దేవుడికి నా వందనాలండి. మరి అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన బిడ్డలకి నా వందనాలు. మరి మేమైతే 6 సంవత్సరాలు చేశానండి. 6 సంవత్సరాలు ఒక్క ఇంట్లోనే చేశాను. మరి ఇల్లు ఎంత మంచిది ఇచ్చాడు దేవుడు. నాకు 150 జీతం అంటే ఇక్కడికి వస్తే 30,000. 30,000లో కుమారి నేను అంత జీతం ఇవ్వలేనన్నారు. అయ్యా నువ్వు జీతం ఇవ్వలేకపోతే బాబా నాకు బయటకు ఇచ్చామని చెప్పాను. దేవాతి దేవుడు మరి అయ్యగారికి ఫోన్ చేశాను. మరి నాకు తనాదులు ఇచ్చారు. నేను ఎంత చక్కగా మరి బయట పని చేసుకుంటున్నాను. మరి నేను 28న వచ్చాను. మరి 11వ తారీఖున మరి నేను వెళ్ళిపోవాల్సింది. మరి మీరందరూ కూడా ప్రార్థన చేయమని మీరు అందరూ అన్నదినము ప్రతి ఒక్కరూ హృదయం మారాలని, ప్రతి ఒక్కరూ రక్షణ తీసుకోవాలని ఎంతగా ప్రార్థిస్తున్నాం. మరి అయ్యగారు అయితే ఒక నాన్న, ఒక అమ్మ, ఒక ఫ్రెండ్ ఎంతగానో మనకు వీలు చేసి మనకి ఎంతగానో మన కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. నిజంగా అన్నట్టు నిజంగా మనం ఆ ప్రార్థన లేకపోతే మన పనులు చేయలేము. వర్షాపులు వంటగదిలో మనం ఫోన్ పెట్టేసుకొని ఆ ప్రార్థన
వింటూ ఆ వాక్యం వింటూ మన పనులు చేసుకుంటూ నిజంగా మన పనులు మనకి ఎలాగ అవుతున్నాయో మాకే తెలియదండి. మరి అలాంటి అయ్యగారిని మనకి ఇచ్చింది. దుబాయ్ నుంచి దేవుని నామానికి వందనాలండి. సత్యవాక్ కుటుంబానికి వందనాలు, దైవజనులకు వందనాలండి. నేను దుబాయ్లో పనిచేశానండి. కీళ్ళ నొప్పులు వచ్చేసినాయండి. 8 నెలల నుంచి అలాగే చేసుకున్నానండి. వాక్యం వింటూ బలపడ్డానండి. నా కుటుంబంతో ఈరోజు వచ్చానండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మస్కట్. దేవాదేవునికి నా వందనాలండి. అలాగే అయ్యగారికి నా వందనాలండి. నేను అయ్యగారు వాక్యాలు 2 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. దేవుడి వల్ల ఎంతో మేలు పొందానండి. నేను విశ్రాంతి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఓకే, మస్కట్ నుంచి. దేవుడికి వందనాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అన్నయ్య గారికి కూడా నా వందనాలండి. నేను మస్కట్లో చేశానండి. నాకైతే చాలా సీరియస్ అయిందండి. సీరియస్ అయితే పొద్దున 1 గంటకు మొదలుకొని రాత్రి 7:30 దాకా నొప్పుతోటే బాధపడ్డానండి. గుండెల్లో నొప్పి కింద. ఆ నొప్పిలోనే అన్నయ్య గారికి ఫోన్ చేశానండి. సిస్టర్ గారు ఎత్తి అన్నయ్య గారికి చెప్తానమ్మా, నువ్వేం కంగారు పడకన్నారు. అలాగే 7:30కి తీసుకెళ్లారండి. హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయినా ఏమీ చెప్పడం లేదండి. తీసుకొస్తున్నారు. నేను ఏమైతున్నానండి, నేను ఇంటికి వెళ్ళిపోయి చూపించేసుకుంటాను, ఇక్కడ ఏం తగ్గేటట్లేదని చెప్పానండి. మనిషి వచ్చేదాకా పంపించనన్నారు. మనిషి వచ్చేదాకా పంపించనంటే మళ్ళీ అన్నయ్య గారికి ఫోన్ చేస్తే మళ్ళీ సిస్టర్ గారు చెప్తే మళ్ళీ అన్నయ్య గారు ఫోన్ చేశారు. మళ్ళీ వెంటనే మళ్ళీ రేపు సాయంత్రానికి టికెట్ తీసామని చెప్పారండి. ప్రార్థన వస్తేనే కానీ మాకు ప్రార్థన చేసుకుని పని మొదలుపెట్టిన అలాగే పని చేసుకుంటా ప్రార్థన ఏంటి అలాగే చేసుకున్నాము. దుర్గా, ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? మస్కట్ నుంచి. దేవుడి నామానికి వందనాలు. అలాగే దైవజనుల గారికి నా ప్రత్యేకమైన వందనాలు. గ్రూప్లో ఉన్న మరి సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి దేవుడు నన్ను ఎంతో కాచి కాపాడి భద్రపరిచినందుకు దేవాతి దేవుడికి వందనాలు. అలాగే మరి నా భర్తకి మరి ఎంతో అనారోగ్యంతో బాధపడుతుంటే మరి అయ్యగారు నా ఫ్రెండ్ ద్వారాగా మరి నేను వాట్సాప్ ఆన్ చేసి మరి ఫోన్ కొనుక్కున్నాక వాట్సాప్ ఆన్ చేసుకొని మన ఫ్రెండ్ నాకు వాక్యాలు పంపేది. అలాగే మరి అయ్యగారు వాక్యాలు ప్రతిరోజు ఇని మరి నేను అయ్యగారు మరి ఎంతో మరి బలపడి నేను బలపడి నా భర్త కూడా బలపడి అలాగే అయ్యగారు మరి వాక్యం ద్వారా నా భర్తకి ఎంతో ఆరోగ్యం ఇచ్చినందుకు దేవాతి దేవుడికి వందనాలు. మరి మనందరి గురించి మరి రోజు ప్రార్థన చేస్తున్నాం. మరి రోజు మన తోబుట్టివారు మన భర్త కూడా మనల్ని అడగరు. మరి అయ్యగారు మరి మీరు భోంచేశారా, ఎలా ఉన్నారమ్మా రోజు మరి ప్రతిరోజు మరి అడుగుతుంటే ఎంతో ఆనందం, ఎంతో మరి చెప్పలేని ఆనందం ఎంతో వచ్చేది. మరి అలాగే చిన్న సాక్ష్యం మరి దేవుడు దీవించాలని మరి మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో మరి అయ్యగారి గురించి ప్రతి కుటుంబాల గురించి ప్రార్థన చేయవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించాలని. వందనాలు. ఏం పేరు తల్లి? శుభలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? మస్కట్ నుంచి. సత్యవాక కుటుంబానికి వందనాలు, అయ్యగారికి వందనాలు. నేను మస్కట్ నుంచి మొన్న 24న వచ్చాను. నాకు ఒంట్లో బాగా చాలా సమస్యల్లో ఉన్నాను. అయ్యగారికి ప్రార్థన చేస్తే స్వస్థపడతాను, ప్రార్థన చేస్తానమ్మా అన్నారు. ఆ రీతిలోనే నాకు గాసు నొప్పి తగ్గింది. ఎంతో బలంగా ఉన్నాను. ఈరోజు శనసాక్షిని దీవించు. దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మ. నా పేరు ఆక్మన్ అండి. నేను ఇంగ్లాండ్లో ఉంటానండి. 2017లో నేను చాలా కష్టాల్లో బాధల్లో ఉన్నానండి. అయ్యగారు అప్పుడు నాకు తెలియదండి. మా ఫ్రెండ్ దుబాయ్ కువైట్లో ఉందండి. అమ్మాయి నాకు ఫోన్ చేసినప్పుడు, అమ్మ నేను అయ్యగారి వాక్కు రాజమండ్రి హిమాలయాలు గారి వాక్కు పంపిస్తాను, ఆ వాక్కు వింటుండండి, ఆ వాక్కు వింటే నీకు అన్నీ కూడా సమస్యలు తీరుతాయి, బాగుంటుందని చెప్పిందండి. మా ఫ్రెండ్ పక్కనే ఉంది. ఆ అమ్మాయి ద్వారాగా అయ్యగారు నాకు తెలిసారండి. అయ్యగారు ఇప్పుడు నాకు 4వ కొడుకు అన్నమాట అండి. 3 కొడుకులు, నాకు 4వ కొడుకు అయ్యగారు. అయ్యగారు వాళ్ళని నేను చాలా బలపడ్డాను. చాలా నేను ఒకరోజు వాక్కు రాకపోతే చాలా బాధపడేదాన్ని అండి. వాక్కు రాలేదు మళ్ళీ అమ్మాయి ఫోన్ చేస్తాను, అమ్మాయి మళ్ళీ వాక్యాలు పంపించేవారు. అని నేను చాలా బలస్థితిలో కూడా ఉన్నానండి. అయినా కానీ అయ్యగారు నాకు ప్రార్థించారు. నేను వచ్చేటప్పుడు కూడా చాలా ఇదిగా ఉన్నాను. అమ్మాయిలు చాలా బాగా వస్తాను, నిన్ను దేవుడు ఎత్తుకు తీసుకొస్తాను అటు మాదిరిగానే నేను వచ్చానండి. అలాగేనండి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాకండి, నేను మంగళవారం దిగానండి. మళ్ళీ అయ్యగారి దగ్గర బుధవారం వచ్చేసానండి. వచ్చేసాక నన్ను సాతాను శోధించిందండి. చాలా సిక్ అయిపోయానండి. మళ్ళీ తిరిగి వెళ్ళలేమో అనుకున్నాను. అయ్యగారికి ఫోన్ చేశానండి, అమ్మాయి నీకు ఏం పర్వాలేదు, దేవుడు స్వతపరుస్తారని అయ్యగారు ప్రార్థించారండి. మళ్ళీ నేను అయ్యగారి దగ్గరికి రాగలిగానంటే అయ్యగారి ప్రార్థన వల్ల నేను నడవగలుగుతున్నానండి. అడుగు ఎక్కడ వేస్తున్నానో కూడా నాకు తెలిసింది కదండి. కాళ్ళు తిమ్మిర్లు వచ్చేసి పడిపోతానేమో అనుకుంది, ఆ స్థితిలో ఉండేదానండి. ఇప్పుడు నేను బాగా అయ్యగారి ప్రార్థన వల్ల నేను నడుస్తున్నానండి. అయ్యగారి ఇంటికి ఓ రోజు వచ్చి ఉన్నానండి. అమ్మగారు గట్ట
చెల్లెళ్ళు చాలా బాగా చూశారండి. ఇంక సొంత కుటుంబంలాగే నన్ను చూశారండి. చర్చి కుటుంబం అంటే ఇదేనేమో అనుకున్నాను. నేను ఎన్నో చర్చిలు తిరిగాను కానండి, ఎన్నో దైవజనులు చూశాను కానీ నేను అయ్యగారు లాంటి బిడ్డను నేను ఎక్కడ చూడలేదండి. అంత బిడ్డను నాకు దేవుడు ఇచ్చాడని నేను ఎంతో హ్యాపీ అవుతున్నానండి. మొన్న పాలకొల్లో ప్రార్థన అయిందండి. ప్రార్థన అవుతే నాకు అయ్యగారు ప్రార్థనలు ఇచ్చారు. ఎత్తండి నేను మంచిల్లో ఉన్నానండి. మా తమ్ముడికి కొంచెం గుండెల్లో పోటు వచ్చిందండి. పోటు వస్తే అప్పుడు అయ్యగారు ఇచ్చిన ప్రార్థనని పామానండి. ప్రామితే ఆ ప్రార్థనలోనికి అయ్యగారు ప్రార్థనలు ఇచ్చారు. ఆ ప్రార్థనలోనికి మా తమ్ముడికి కూడా తగ్గిందండి చాలా. మరి అయ్యగారు ప్రార్థన కుటుంబం చర్చి కుటుంబం ప్రార్థన అంటే అండి అయ్యగారు అసలు ఇంత ఇసరంతన్నా లేకుండా అయ్యగారు మన అందరి గురించి అంత ప్రార్థన చేస్తున్నారు. నేను చాలా ఆశ్చర్యపోతున్నానండి. నేను ఎవరిని చూడలేదు. అంత దైవజనుల్ని దేవుడు చొత్తగా ఏర్పరచుకున్నారండి. దావీదు మహారాజుని ఏర్పరచుకున్నట్టు, కొన్నేళ్ళు గారిని ఏర్పరచుకున్నట్టు చాలా బలంగా వాడుకుంటున్నారు. అయ్యగారికి ఇంకా బలము శక్తి కుటుంబం అంతటినీ కూడా దీవించి ఆశీర్వించి అయ్యగారికి ఆయుసు ఆరోగ్యం ఇచ్చి మన అందరినీ కూడా బలపరిచేటట్లు మీ అందరం అయ్యగారి కుటుంబాన్ని గురించి ప్రార్థించండి. ఈ చిన్న ప్రార్థన చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక నేను మైకట్టుకుంటాను. అయ్యగారికి టైం ఉండి అమ్మకి వందనాలు. అమ్మ గురించి చెప్పాలంటే నేను నా గురించి చెప్పింది అమ్మ గురించి చెప్తాను. అమ్మ ఎక్కడో యూరోప్లో లండన్లో ఉంటుంది. లండన్లో దేవుని వాక్యాన్ని వింటూ అమ్మ నడినెత్తి నుంచి అరికాలు వరకు విరిగిపోయిన ఎముకే కానీ మరొకటి లేదు. ఒక యాక్సిడెంట్లో ఇంకా బ్రతకదో. మన ఇండియాలో అయితే అలాంటి వైద్యం లేదు. మరి దగ్గర మరి 50 లక్షలు 60 లక్షలు ఎంతో అయింది అక్కడ కరెన్సీలో. వైద్యం చేయించుకుని మరి దేవుని కృపలో స్వస్థపడ్డది. విమానం ఎక్కి ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పారట వైద్యులు, అంత దూరం నువ్వు ఇలాంటి బలహీనతలో నువ్వు ప్రయాణం చేస్తే గుండె ఆగిపోద్దమ్మా, ప్రయాణం చేయొద్దని. అప్పుడు అమ్మ అందట, నేను బయలుదేరి వెళ్తానండి, చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాను, బతుకుంటే నా కొడుకు దగ్గరికి వెళ్తాను అందట అమ్మ. ఇక్కడికి ఎంత విశ్వాసం అంటే ఈరోజు మీరు భోజనం చేస్తారు, ప్లేట్లు అమ్మ ఇచ్చింది, మంచిలు తాగుతారు, గ్లాసులు అమ్మ ఇచ్చింది. ఇండియా వచ్చాక ఇంత బలహీన పరిస్థితుల్లో ఏ ప్రోగ్రాం కూడా ఆగలేదు. దిగమర్రు అంటే దిగమర్రు ఉంటుంది, పాలకొల్లు అంటే నాకన్నా ముందు ఉంటుంది, బుధవారం వచ్చిందంటే నీరసంగా ఉంది బాబా అంటే నేను వచ్చే వారం రాదేమో ఎందుకులే అమ్మ అంటాను, కానీ ముందు వచ్చేస్తుంది నాకంటే ముందు. సో అంత విశ్వాసం. దేవుడు నాకు ఇచ్చిన అమ్మ, తోబుట్టులు, నా కుటుంబం, దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి ఇదే. దేవునికి స్తోత్రం. రత్నం ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, బెహ్రెన్. నాకు వీళ్ళందరికీ వందనాలు. అందుకే నేను ఫోన్లు చేసేదాన్ని వాక్యం పంపించండి అని, కానీ ఎవరో పంపేవారు కాదు. ఇష్టమంటే ఒక్కొక్క రోజు పంపేవారు, లేకపోతే లేదు. కానీ తర్వాత నేను ఇండియాకు ఫోన్ చేశాను, నాకు వాక్యం పంపించమంటే మా వారు అక్కడి నుంచి పంపించేవారు, అక్కడికి పంపించేవారు. ఆయన ఇక్కడికి ఫోన్ చేసి ఈ వాక్యం అడిగి ఆయన్ని అక్కడ పంపించేవారు. చాలా నేను ఎన్నో సమస్యల్లో ఉండి కూడా నేను ఏంటి ఎంత దూరంలో పంచి నాకు జీతం తక్కువ వచ్చేది, అయినా సరే నాకు మంచి దేవుడు చాలా మేలు చేశాడు. మంచి కుటుంబంలో పంపించారు వాళ్ళ ఏజెంట్ గారు. నేను కోయిట్లో చేస్తే వచ్చేటప్పుడు కూడా చాలా డేంజర్ అయిపోయింది, చాలా ప్రమాదకరంగా. ఇంకా నేను వెళ్ళి కష్టపడలేనేమో అనుకుంటే అంత పరిస్థితి వచ్చేసింది. కానీ ఇక్కడికి వచ్చాక ఏజెంట్ నువ్వు బాధపడొద్దు అక్క, నేను పంపిస్తానని నాకు దేవుడే, నేను 6 సంవత్సరాలు అయింది నేను బాప్టిజం తీసుకుని, నాకు ఈ దేవుడే ఎంతో ఇచ్చేది. కానీ అంతకంటే స్వేచ్ఛగా నేను ఈ వాక్యం ఎప్పుడైతే రావడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి కూడా నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు ఎలాంటి కష్టము లేకుండా ఎంతో హ్యాపీగా ఉండేదాన్ని. ఎప్పుడు కూడా రాత్రి ప్రార్థన ఆలకించితే కానీ నేను నిద్రపోయేదాన్ని కాదు. రాత్రి 1 గంట అయినా సరే ఆ ప్రార్థన పెట్టుకుని ఆలకించి నా పని అయ్యాక నేను పడుకునేది. అంత ఇదిగా చేసిన ఈ సత్యవాక్ కుటుంబం అయ్యగారిని చూడాలని పట్టుదలతో నేను మళ్ళీ 18వ తారీఖున బెహరానా వెళ్ళిపోవాలి. నాకు 1 నెల సెలవు ఇచ్చారు. నేను డిసెంబర్ 18న వచ్చాను, మళ్ళీ 18వ తారీఖున వెళ్ళిపోవాలి. నేను ఈ అయ్యగారిని చూడాలి, పట్టుపట్టుకుని ఈ అయ్యగారిని చూడాలని పట్టుపెట్టి ఈరోజు నేను వచ్చాను. ఇంత సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలమ్మ. మీ అందరికీ కూడా నాకు అసలు ఈ మందిరం తెలీదు, ఈ అయ్యగారు కూడా నాకు తెలీదు. ఇదే ఫస్ట్ చోటు అయ్యగారిని. వందలండి అయ్యారు. నాకు చెయ్యి ప్రాబ్లం, ఎందుకంటే 2 రాడ్లు వేసి 6 సంవత్సరాలు అయింది. ఒకరోజు పెయిన్ వస్తుందని నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు 2 రాడ్లు ఉన్నాయంటే 6 సంవత్సరాలు అయిందని చెప్తే ఆయన ఎక్స్రే తీసి చూస్తే అది చూడాలి,
చూస్తే తెలుస్తుంది అని చెప్పారు. 6 సంవత్సరాలు అంటే ప్రమాదం, ఎందుకంటే కండ పెట్టేద్దే, కీలిం పెట్టేద్దే, సెప్టిక్ అవుతాయి, చాలా డేంజర్ అది. ఇంతకాలం ఉండకూడదు, వయసులో ఉన్నా కాబట్టి తీసుకోవాలి, నువ్వు ఇంటికన్నా తీసుకోవాలి, ఇక్కడ తీసుకోకూడదు అని చెప్పారు. అయితే నేను ఎక్స్రే తీయించుకుంటా మళ్ళీ రమ్మన్నారు, కానీ మళ్ళీ నేను వెళ్ళలేదు. ఇంటికి వచ్చాను, ఫెయిన్ తగ్గి ట్యాబ్లెట్ రాయించారు, ఫెయిన్ తగ్గిందని బాగుంది. అప్పుడు మీ అమ్మగారికి చెప్పాను, అమ్మాయి ఇలా ఫెయిన్ చేతులకి రాడ్లు తీయించుకోవాలంటే 6 సంవత్సరాలు అయిపోయింది, తీయించుకోకపోతే ప్రాబ్లం అవుతుందంట, సెప్టిక్ అవుతుంది అని చెప్పి కండపెట్టేదంటే మా అమ్మగారు ఏమన్నారంటే సత్యవాక్ ఉంది కదా, ప్రార్థన చేయండి, మా టెన్షన్ పడకు, చుట్టి మీద వెళ్దాం, చుట్టికి వెళ్ళిన వెంటనే తీసుకుందాం, వెళ్ళిన వెంటనే మన నీకు ఏమి అవునప్పుడు వాక్సిన్ చర్చికి వెళ్ళాలి, ముగ్గురం కలిసి, మా భార్య నువ్వని మా ఆవిడ కూడా అదే మాట చెప్పింది. ఇంటికి వచ్చిన సత్యవాక్స్ చర్చికి వెళ్దాం అందరం కలిసి అంటే నిన్నే కుట్టిలిప్పారు, అయిపోయింది ఆపరేషన్, బాగానే చూసినట్టు ఎక్స్రే చూసినట్టు ఆయన షాక్ అయ్యారు. 6 సంవత్సరాలు ఇలా ఉన్నామంటే అసలు ఏం అవ్వలేదు, కిలంబడి ఏం పట్టలేదు, కండ పట్టలేదు, ఎలా ఉన్నాయి ఎలా ఎప్పుడు నిన్న వేసినట్టుగా ఉన్నాయి అవి. దేవుడు మాకు స్వస్థత ఇచ్చి మంచి కార్యం చేశారు, అందుకని నిన్నే కుట్టిలేపారు. మార్తమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మస్కట్ నుంచి. అన్నయ్య గారికి, అయ్యగారికి నా వందనాలు. మీరందరూ అయితే వాస్ట్ ఆఫీస్లో మెసేజ్లు విని అయ్యగారిని చూశారు, కానీ నేనైతే అయ్యగారిని చూడలేదు, వాస్ట్ ఆఫీస్లో మెసేజ్లు కూడా వెళ్ళలేదు. మాకు ఫ్రెండ్ ఉండేది, ఆవిడ ద్వారాగా కొద్దిగా విని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని, ఎంత అర్ధరాత్రైనా ప్రార్థన చేసుకొని, బలహీనలుగా ఉన్నా కానీ దేవుడు ఎంతగానో శక్తినిచ్చి మా ఇద్దరిని కూడా అలాగే నడిపించి పని చేయించుకుంటా నమ్ముకుంటా ఉన్నాం. కానీ మొన్న వచ్చినప్పుడు నేను పాపకు పెళ్లి చేయాలని మేడంని 2 నెలలు సెలవు అడిగితే 1 నెల ఇస్తానన్నది. నేనైతే 7 దినములు శుక్రవారాలు ఉపాసాలు ఉండి అన్నయ్య గారి సత్యగా కుటుంబానికి మెసేజ్ పెడతాక మాకు వాస్ట్ ఆఫీస్ లేదు, ఆవిడ ఇంకా ద్వారా పెట్టమంటే ఆవిడ మరిచిపోయింది. ఇంకా ఆయన ప్రార్థన మనకు ప్రతిఫలం అవుతుందని విశ్వాసం కలిగి నేను ప్రార్థన చేసేటప్పటికి 6వ వారం తిరిగి వచ్చేటప్పటికి నన్ను ఈ సత్యవ కుటుంబానికి నన్ను ఎంతగానో చేశారు.